సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం మంచిది కాదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సమాజంలో రేవ్ పార్టీల సంస్కృతి పెరిగిపోతోందని తెలిపారు. మా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నటులు శ్రీకాంత్, నరేష్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. ఇక డ్రగ్స్ వినియోగం ప్రమాదకరంగా మారిందని ప్రతి వారు సొంతగా తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు. సినీ పరిశ్రమలో 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. మన సిటీ, మన రాష్ట్రం, మన పిల్లలు ఉండబోయే ఈ చోటు క్లీన్గా ఉండాలని మనం అందరూ అనుకోవడం సహజం, ధర్మం, మన బాధ్యత, మన హక్కు. ఇది క్లీన్గా ఉండాలి అని అనుకుంటే ఎక్కడో నాట్ 1% పీపుల్లో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇది మనకు తెలుసు. అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవ్వడం, అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం, అలాగా ఆయన చెప్పినట్టుగా కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం, అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.001% యంగ్స్టర్స్లో ఇది. రీసెంట్ పాస్ట్లో ఈ డ్రగ్స్ గురించి చాలా మనం న్యూస్ పేపర్, మీడియాలో చూస్తున్నాము. దిస్ ఇస్ సంథింగ్, ఇది సొసైటీకి చాలా బ్యాడ్ ఈవిల్. మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని దీన్ని ఎలా ఎరాడికేట్ చేయాలో అలా ఎరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి. వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ విల్ డూ అదర్ థింగ్స్. A city of Hyderabad will lose its charm if this image comes out. మన ఇండస్ట్రీ అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల we do not want a bad image for our industry. ఫిలింనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయితే సురేష్ బాబు అంటే ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆ ట్రాఫిక్ని నియంత్రించాలంటే ఇది మన బాధ్యత కాదని కాదు. అలాగే రోడ్డు పక్కల మొక్కలు నాటే కార్యక్రమం కూడా, అంటే ఏ మంచి పని అయినా సరే మేము ఉన్నామని చెప్పడానికి. అలాంటిది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలాలి. 30,000 మంది. For more updates, please subscribe 99 TV Telugu.